హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు లాంటి నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. జూలైకి సంబంధించి ఆల్రెడీ మనం 25 క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు మరో 25 క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకేనా? ఇది పార్ట్ 2 వీడియో కనీసం ఒక 1000 మెంబర్స్కి కూడా రీచ్ అవ్వట్లే. కొంతమంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. మీ సపోర్ట్ లేనిది వీడియోస్ చేయడం అయితే కష్టమండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మొదటి క్వశ్చన్. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ 2025కి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. 2025 వింబుల్డన్ ఛాంపియన్షిప్లో మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్ను ఫైనల్లో అమాండా ఇగా స్వీటెక్పై గెలిచింది. ఇగా స్వీటెక్ ఇంగ్లాండ్కు చెందిన మహిళ. అండ్ 2025 వింబుల్డన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ టెన్నిస్ టైటిల్ను వెరోనికా మరియు ఎలిస్ గెలుచుకోవడం జరిగింది. మహిళల సింగిల్స్ టైటిల్లో అమాండా గెలుచుకుందంటున్నారు. మహిళల డబుల్స్ టైటిల్లో వెరోనికా మరియు ఎలిస్ వీళ్ళిద్దరు కలిసి గెలుచుకున్నారు అని ఇచ్చాడు. అండ్ ఇగా స్వీటెక్ ఇంగ్లాండ్ అని ఇచ్చాడు. అయితే మనం ఇందులో సరికాని అంశాన్ని గుర్తించాలి. ఇగా స్వీటెక్ ఇంగ్లాండ్ కాదండి, పోలాండ్ మహిళ, కాబట్టి ఇది తప్పు. అండ్ ఇక్కడ అమాండా గెలవలేదు, ఇగా స్వీటెక్ గెలిచింది. ఇగా స్వీటెక్ అమాండా మీద గెలిచింది అన్నమాట. కాబట్టి ఇది కూడా తప్పు, ఈ రెండు తప్పే. అండ్ ఇది కరెక్టేనండి. మహిళల డబుల్స్ టైటిల్ని వెరోనికా మరియు ఎలిస్ గెలుచుకోవడం జరిగింది. ఈ మొత్తం పేరు మనకు గుర్తుండదు కాబట్టి సింపుల్గా వెరోనికా మరియు ఎలిస్ గెలుచుకోవడం జరిగింది అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? ఒకసారి వివరణ చూద్దాం. ఇదంతా నేను స్క్రోల్ చేసి మళ్ళీ వివరణ కాడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బట్ మీకు మాత్రం నేను కట్ చేసి చూపిస్తున్నా, టైం వేస్ట్ అవ్వద్దని. ఈమెనే ఇగా స్వీటెక్. ఇగా స్వీటెక్ డిఫీట్స్ అమాండా టు విన్ హర్ ఫస్ట్ వింబుల్డన్ టైటిల్. వింబుల్డన్ టైటిల్ రావడం ఆమెకు ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఓకేనా? మొత్తం మీద 6వది, బట్ వింబుల్డన్ టైటిల్ మాత్రం మొదటిదన్నమాట. మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్లో ఇగా స్వీటెక్ అమాండాపై గెలిచింది. ఇగా స్వీటెక్ పోలాండ్కు చెందిన మహిళ. ఇది ఈమెకు మొదటి వింబుల్డన్ టైటిల్ మరియు మొత్తం మీద 6వ ప్రధాన టైటిల్. మొత్తం ఇప్పటివరకు ఇగా స్వీటెక్ 4 ఫ్రెంచ్ టైటిల్ని, 1 యుఎస్ ఓపెన్, ఇప్పుడు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. మొత్తం 6 గెలుచుకుంది. వింబుల్డన్ 1, యుఎస్ ఓపెన్ 1, 4 ఫ్రెంచ్ ఓపెన్. 2025 సంవత్సరానికి గాను ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? మాడిసన్ కీస్. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? కోకో గౌఫ్ యాక్చువల్గా గాఫ్ అని పడ్డది. క్వీన్స్ క్లబ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? టడ్జానా మరియా. మనం యూరియా అని చెప్పుకున్నాం కదా, క్వీన్స్ టైటిల్ అనుడుతోనే యూరియా. ఫ్రెంచ్ అంటే కోకో, ఆస్ట్రేలియా అంటే మాడిసన్, ఇక వింబుల్డన్ అంటే ఇగా స్వీటెక్. గుర్తుంచుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఈ ఇయర్లో జరిగినాయి ఇవన్నీ. ఈ 3 చూసాం మనం జూన్ నుంచి, బట్ ఇది అంతకుముందు జరిగిందన్నమాట. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత మాడిసన్ కీస్. నెక్స్ట్ 2వ క్వశ్చన్. సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. జాతీయ వైద్య కమిషన్ యొక్క నూతన చైర్పర్సన్గా అభిజిత్ సేత్ నియమించబడ్డాడు. ఆర్పిఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సోనాలి మిశ్రా నియమితులయ్యారు. ఎల్ఐసి యొక్క ఎండి అండ్ సిఇఓగా ఆర్ దొరైస్వామి నియమించబడ్డాడు. ఉక్రెయిన్ నూతన ప్రధాని యూలియా స్వైరిడెంకో అని ఇచ్చాడు. ఇందులో మనం సరైన వాక్యాన్ని గుర్తించాలండి. ఓకేనా? ఇందులో అన్నీ కూడా సరైనవేనండి. జాతీయ వైద్య కమిషన్ యొక్క నూతన చైర్పర్సన్ అభిజిత్ సేత్ కరెక్టే. ఆర్పిఎఫ్ తొలి మహిళల డైరెక్టర్ జనరల్ సోనాలి మిశ్రా కరెక్టే. ఎల్ఐసి ఎండి అండ్ సిఇఓ దొరైస్వామి కరెక్టే. ఉక్రెయిన్ నూతన ప్రధాని యూలియా స్వైరిడెంకో. ఓకేనా? ఇవన్నీ కూడా కరెక్టే అండి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్పిఎఫ్ యొక్క డీజీ డైరెక్టర్ జనరల్ సోనాలి మిశ్రా. ఇది ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఐపీఎస్ సోనాలి మిశ్రా బికమ్స్ ఫస్ట్ ఉమెన్ డీజీ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఆర్పిఎఫ్ యొక్క మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్
సోనాలి మిశ్రా. మూడవ క్వశ్చన్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని ఏ నగరంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు? పాట్నా, లక్నో, చెన్నై, ముంబై అని ఇచ్చాడండి. ఆన్సర్ ఏంటండి మరి? పాట్నానా, లక్నోనా, చెన్నైయా, ముంబైయా? లక్నో. ఓకేనా? ఇది బ్రహ్మోస్ క్షిపణి అన్నమాట. బ్రహ్మోస్ మిసైల్ యూనిట్ ఇన్ లక్నో. బ్రహ్మోస్ మిసైల్ యూనిట్ ఇన్ లక్నో బూస్ట్ టు యూపీస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. 300 కోట్ల రూపాయలతో అయితే దీన్ని లక్నోలో ఏర్పాటు చేయనున్నారు. బ్రహ్మోస్ మిసైల్ యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే లక్నో. ఓకేనా? యూపీలో ఉంది ఇది, లక్నో. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గిని ఇండెక్స్కి సంబంధించి ఈ క్రింది అంశాలు పరిశీలించండి అంటున్నారు. ఆదాయ సమానత్వంలో భారతదేశం 25.5 గిని స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో ఉంది అని ఇచ్చాడు. తీవ్ర పేదరిక పరిమితి భారత్లో 2011-12లో 16.2% ఉండగా 2022-23లో కేవలం 2.3%కి బాగా తగ్గింది. ప్రపంచ బ్యాంక్ సవరించిన తీవ్ర పేదరిక పరిమితి రోజుకు $3 ప్రకారం చూసినట్లయితే 2022-23లో పేదరిక రేటు 5.3%కి సర్దుబాటు చేయబడింది. ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను విడుదల చేసింది అని ఇచ్చాడు. ఇందులో మనం సరైన జవాబును గుర్తించాలి. బి సరైనదే, సి సరైనదే అండి, డి సరికాదు. ఐక్యరాజ్య సమితి కాదు, వరల్డ్ బ్యాంకు ఈ నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. అలాగే ఆదాయ సమానత్వంలో భారత్ 10వ స్థానంలో లేదు, 4వ స్థానంలో ఉంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, అడిగే ఛాన్స్ ఉంది. గిని స్కోర్ ఎంత అంటే 25.5. ఓకేనా? ఆదాయ సమానత్వంలో భారతదేశం 25.5 గిని స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. ఈ నివేదికను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. తీవ్ర పేదరిక పరిమితి $2.15 దగ్గర తక్కువ ఆదాయంతో జీవించే వారి వాటా 2011-12లో 16.2% నుండి 2022-23లో 2.3%కి బాగా తగ్గింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు తీవ్ర పేదరిక పరిమితిని $3లకు సవరించింది. అలా చూసినట్లయితే మన దగ్గర పేదరిక రేట్ అనేది 5.3%కి సర్దుబాటు చేయబడింది. ఓకేనా? $2.15 దగ్గర భారత్లో పేదరిక రేటు ఎంత ఉంది అంటే 2.3% అని చెప్పాలి. అలా కాకుండా $3 దగ్గర భారతదేశం యొక్క పేదరిక రేటు ఎంత ఉంది అంటే 5.3%గా ఉంది. ఓకేనా? గిని ఇండెక్స్లో భారత్ 2011లో 28.8 స్కోర్ను నమోదు చేయగా 2022-23 నాటికి 25.5 స్కోర్ను అయితే సాధించింది. గిని ఇండెక్స్ విలువ 0 నుండి 100 వరకు ఉంటుంది. 0 స్కోర్ ఉంటే పరిపూర్ణ సమానత్వం, 100 స్కోర్ ఉంటే సంపూర్ణ అసమానత అని అర్థం. ఓకేనా? భారత్ స్కోరు చైనా 35.7 కంటే చాలా తక్కువ మరియు 41.8 వద్ద ఉన్న యుఎస్ కంటే చాలా తక్కువ. ఇది ప్రతి G7 మరియు G20 దేశాల కంటే కూడా సమానంగా ఉంది అని చెప్తున్నాడు. అండ్ మనం ఏ స్థాయిలో ఉన్నామంటే మధ్యస్థంగా తక్కువ అసమానత వర్గంలోకి వస్తుందనేది గుర్తుంచుకోండి. అంటే 25 నుండి 30 మధ్యలో ఉంటే ఈ వర్గంలోకి వస్తూ ఉంటాం. ఓకేనా? వాడు సింపుల్గా ఇలా కూడా అడుగుతూ ఉంటాడు, ఏ వర్గంలో ఉందని కూడా. మధ్యస్థంగా తక్కువ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? మనకంటే బెటర్ పొజిషన్లో స్లోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ వంటి దేశాలు ఉన్నాయి. మొత్తం 167 దేశాలతో ఈ రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం గత దశాబ్దంలో 171 మిలియన్ల మంది భారతీయులు తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారు. ఓకేనా? గిని సూచికను 1912లో ఇటాలియన్ గణాంకవేత్త కొరాడో గిని అభివృద్ధి చేశాడు. ఓకేనా? గిని ఇండెక్స్ని కొరాడో గిని 1912లో అభివృద్ధి చేశాడు. ఇతను ఇటలీకి చెందిన వ్యక్తి. మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అయినా సరే అడిగే ఛాన్స్ అయితే ఉంది.
ఒకసారి ఇక్కడ గమనించండి. మన ఇండియా గిని ఇండెక్స్ స్కోర్ ఎంత? 2011-12 అంటే 28.8. అదే 2022-23లో 25.5కు తగ్గింది. ఓకేనా, తగ్గింది. గుర్తుంచుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియా యొక్క గిని ఇండెక్స్ స్కోర్ ఎంత? 25.5. మధ్యస్థంగా కంటే తక్కువ వర్గంలో ఉంది. మధ్యస్థంగా కంటే తక్కువ వర్గంలో ఉంది మన భారత్. మొత్తం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది అంటే 4వ స్థానంలో ఉంది. ఓకేనా. అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ పావర్టీ, తీవ్ర పేదరిక రేట్ అనేది 2. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ $2.15 పర్ డే కింద చూసినట్లయితే 16.2% నుండి 2.3%కి తగ్గింది. ఓకేనా. 2011-12లో భారతదేశంలో పేదరిక రేటు ఎంత శాతం అంటే 16.2%. అదే 2022-23లో భారత పేదరిక రేటు ఎంత అంటే 2.3%. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ $2.15 వద్ద. అదే వాడు $3 వద్ద అని అడిగింది అనుకోండి. ఇటీవల ప్రపంచ బ్యాంకు ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ని దీన్ని తీసేసి దీన్ని తీసుకురావడం జరిగింది. దీని దగ్గర చూసినట్లయితే మన పేదరిక రేటు 5.3%గా ఉంది. ఓకేనా. వాడు ఇదైనా అడగొచ్చు, ఇదైనా అడగొచ్చు. కాబట్టి మీరు 2 గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇంతకుముందు మనం చూసినాం కదా ఇతర దేశాలు ఎలా ఉన్నాయనేది. భారత్ గిని ఇండెక్స్ స్కోరు 25.5గా ఉంది. యూకే 32.4, చైనా 35.7, యుఎస్ఏ 41.8. ఓకేనా. భారతే కొంచెం మెరుగైన స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు వీటితో, ఈ మూడిటితో కంపేర్ చేస్తే. భారత్ 4వ స్థానంలో ఉంది అని చెప్పుకున్నాం కదా. మరి మొదటి 3 స్థానంలో ఏమున్నాయి? ఇంతకుముందు మనం చూసినాం కదా, స్లోవాక్ రిపబ్లిక్ 24.1 స్కోర్తో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్లోవేనియా 24.3 స్కోర్తో 2వ స్థానంలో ఉంది. అండ్ బెలారస్ 24.4 స్కోర్తో 3వ స్థానంలో ఉంది. స్లోవాక్, స్లోవేనియా, బెలారస్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. గిని ఇండెక్స్లో టాప్ ఉన్న దేశాలు ఏంటంటే వీటినే మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా. మళ్ళీ ఒకసారి చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. కోట శ్రీనివాసరావు గారు ఇటీవల మరణించారు కదా. ఆయనకు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది? 2015, 2017, 2019, 2021 అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? 2015. ఓకేనా. 2015లో కోట శ్రీనివాసరావు గారికి పద్మశ్రీ అవార్డు అయితే దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన నలుగురిలో లేని వారిని గుర్తించండి. ఇటీవల ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేశారండి. నలుగురిని నామినేట్ చేయడం జరిగింది. ఆ నలుగురిట్లో లేని వ్యక్తిని గుర్తించండి అంటున్నాడు. హర్షవర్ధన్ శ్రింగ్లా, ఉజ్వల్ నికమ్, మీనాక్షి జైన్, ఆనంద్ కుమార్ అని ఇచ్చాడండి. ఆన్సర్ ఏంటండి? ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆనంద్ కుమార్ కాదండి, మిగతా ముగ్గురు కూడా కరెక్టే. హర్షవర్ధన్ శ్రింగ్లా, ఉజ్వల్ నికమ్, మీనాక్షి జైన్ అండ్ సదానందం నందన్ మాస్టర్. ఈయన కాళ్ళు నరికేయడం జరిగింది. సదానందన్ మాస్టర్. ఈ నలుగురిని రాజ్యసభకైతే రీసెంట్గా నామినేట్ చేయడం జరిగింది. రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తారండి? మొత్తం 12 మందిని. 2025లో ఎంతమందిని నామినేట్ చేశారు? 4. ఎవరు వాళ్ళు? హర్షవర్ధన్ శ్రింగ్లా, ఉజ్వల్ నికమ్, మీనాక్షి జైన్, సదానందన్ మాస్టారు. ఓకేనా. ఒకసారి వాళ్ళ ఇమేజెస్ చూద్దాం. ది 4 న్యూ రాజ్యసభ ఎంపీస్ ఎవరు వాళ్ళు? హర్ష శ్రింగ్లా, ఉజ్వల్ నికమ్, మీనాక్షి జైన్, సదానందన్ మాస్టర్. ఈయన లాయర్ అండి. ఈయన సోషల్ వర్కరు, బీజేపీకి సంబంధించిన నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఈమె చరిత్రకారిణి. అండ్ ఈ శ్రింగ్లా వచ్చేసి విదేశీ మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా పనిచేశారు.
ఒకసారి ఇక్కడ ఉంది చూడండి. హర్షవర్ధన్ శ్రింగ్లా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి. అండ్ ఉజ్వల్ నికమ్ ప్రముఖ న్యాయవాది. మీనాక్షి జైన్ చరిత్రకారిణి. సదానందన్ మాస్టారు ఉపాధ్యాయుడు లేదా బీజేపీ లీడర్ లేదా సోషల్ వర్కర్. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. ఓకేనా, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, అడిగే ఛాన్స్ ఉంది. అలాగే మిగతా 8 మంది ఉన్నారు కదండి, రాజ్యసభకు నామినేట్ అయిన 8 మంది, వీళ్ళు నలుగురు కాకుండా ఆ 8 మంది పేర్లు కూడా చదువుకోవాలి. ఓకేనా, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఆ 8 మంది ఎవరు, వాళ్ళు ఎప్పుడు నామినేట్ అయ్యారనేది. వీలైతే నేను నెక్స్ట్ పార్ట్లో వాళ్ళ గురించి ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 7వది. 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ఏ బ్యాంకుకు ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకుగా గుర్తింపు లభించింది? హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ అండ్ పిఎన్బి బ్యాంక్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? ఎస్బీఐ బ్యాంక్. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ఎస్బీఐ బ్యాంకుకు ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకుగా గుర్తింపు అయితే లభించడం జరిగింది. ఎస్బీఐ హానర్డ్ యాజ్ ది వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ 2025 బై గ్లోబల్ ఫైనాన్స్ న్యూయార్క్. ఒకసారి ఎస్బీఐకి సంబంధించి డీటెయిల్గా దాని హిస్టరీ చూద్దాం. ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంక్ పురస్కారాన్ని వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్లో అక్టోబర్ 18న అందుకోనున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ 52 కోట్ల మందికి పైగా కస్టమర్లకు సేవలైతే అందిస్తుందండి. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ఎస్బీఐ ప్రవేశపెట్టిన కొత్త ఆవిష్కరణలలో ఒకటి ప్రాంతీయ భాషల్లో వాయిస్ బ్యాంకింగ్ అనేది కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ఎస్బీఐ అయితే ఇటీవల ప్రవేశపెట్టింది. ఒకసారి దీని హిస్టరీ గురించి చూసినట్లయితే 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా ఇది స్థాపించబడింది. తర్వాత ఇది బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా మారింది. 1809లో బ్యాంక్ ఆఫ్ కలకత్తానే బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. 1921లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబేలతో పాటు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ విలీనమై ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఎప్పుడండి? 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. అయితే 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చబడింది. 1959లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఆమోదించబడింది. ఓకేనా, ఇక్కడ మీరు ముఖ్యంగా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే 1921 అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జాతీయం చేయబడిందంటే 1955 అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ వింబుల్డన్కు సంబంధించిందే. సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. వింబుల్డన్ మెన్స్ సింగిల్స్లో కార్లోస్ అల్కరాజ్ జానిక్ సిన్నర్పై గెలిచాడు అని ఇచ్చాడు. కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశానికి చెందినవారైతే జానిక్ సిన్నర్ ఇటలీకి చెందినవారు. జూలియస్ క్యాష్ మరియు లాయిడ్ గ్లాస్పుల్ 2025 మెన్స్ డబుల్స్ టెన్నిస్ టైటిల్ని గెలుచుకున్నారు. సెమ్ వెర్బిక్ మరియు కాటెరినా సినియాకోవా, ఏం పేర్లు రవి, వీరు మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది అని ఇచ్చాడు. ఇందులో మనం సరైన వాటిని గుర్తించాలండి. బీసీడీ సరైనదే, ఏ సరికాదు. టైటిల్ గెలుచుకుంది కార్లోస్ అల్కరాజ్ కాదు, జానిక్ సిన్నర్. ఎవరండి? జానిక్ సిన్నర్ వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఈయన ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. అండ్ కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా. ఇక మెన్స్ డబుల్స్లో జూలియన్ క్యాష్ అండ్ లాయిడ్ గ్లాస్పుల్, క్యాష్ అండ్ గ్లాస్ అని గుర్తుంచుకోండి. క్యాష్ అండ్ గ్లాసులు మెన్స్ డబుల్స్ని అయితే గెలుచుకోవడం జరిగింది. అండ్ మిక్స్డ్ డబుల్స్ చూసినట్లయితే సెమ్ మరియు కాటెరమ్మ తెలుసు కదా, సలార్ మూవీ. సెమ్ మరియు కాటెరమ్మ అని గుర్తుంచుకోండి. మిక్స్డ్ డబుల్స్లో వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ అనుడితోనే సెమ్ మరియు కాటెరీనా లేదా కాటెరమ్మ. అండ్ మెన్స్ డబుల్స్లో క్యాష్ మరియు గ్లాస్. వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ని జానిక్ సిన్నర్ కార్లోస్ అల్కరాజ్పై గెలుచుకున్నాడు. కార్లోస్ అల్కరాజ్
ఫ్రెంచ్ టైటిల్ని గెలుచుకున్నాడు అండ్ అలాగే క్వీన్స్ క్లబ్ టైటిల్ని కూడా గెలుచుకున్నాడు కదా అండి. ఫ్రెంచ్ అండ్ క్వీన్స్ క్లబ్ టైటిల్ రెండు గెలుచుకున్నాడు. బట్ వింబుల్డన్ టైటిల్ని అయితే ఆయన గెలుచుకోలేకపోయిండు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు. అల్కరాజ్ అనర్తోనే ఫ్రెంచ్ మరియు క్వీన్స్ క్లబ్ రెండు టైటిల్ గెలుచుకోవడం జరిగింది. జానిక్ సిన్నర్ వింబుల్డన్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. జానిక్ సిన్నర్ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న మొదటి ఇటాలియన్, మొట్టమొదటి వాడు. ఈ టైటిల్ని గెలుచుకున్న మొట్టమొదటి ఇటాలియన్ అని చెప్పుకోవచ్చు. జానిక్ సిన్నర్ యొక్క మొదటి వింబుల్డన్ టైటిల్ మరియు మొత్తం మీద 4వ ప్రధాన టైటిల్. ఇంతకుముందు ఈగా స్వైటెక్ ఉన్నారు కదా, ఆమెకు కూడా అది మొదటి వింబుల్డన్ టైటిలే. జానిక్ సిన్నర్కు కూడా ఇది మొదటి వింబుల్డన్ టైటిలే. ఓకేనా. మెన్స్ సింగిల్స్లో జానిక్ సిన్నర్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఉమెన్స్ సింగిల్స్లో ఈగా స్వీటెక్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ మెన్స్ డబుల్స్లో క్యాష్ మరియు గ్లాస్ టైటిల్ని గెలుచుకున్నారు. మహిళా సింగిల్స్లో వెరోనికా అండ్ ఎలిస్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. మిక్స్డ్ డబుల్స్లో సెమ్ మరియు కాటెరమ్మ లేదా కాటెరీనా, ఓకేనా, టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. మనం ఇంతకుముందు ఫ్రెంచ్ చూసినప్పుడు ఈ డీటెయిల్స్ మొత్తం చూసినాం. క్వీన్స్ క్లబ్ టైటిల్ చూసినప్పుడు కూడా ఈ డీటెయిల్స్ మొత్తం చూసినాం కదా. మెన్స్ సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారు, ఉమెన్స్ సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారు, ఇట్లా ఏదైనా ఇంపార్టెంట్ వస్తే అన్నీ చూడాలి. మళ్ళీ వీటిని రాసుకోవాలండి. ఇక్కడ ఫ్రెంచ్ అని ఇవి మొత్తం రాసుకోవాలి, క్వీన్స్ ఇవి మొత్తం రాసుకోవాలి, వింబుల్డన్ ఇవి మొత్తం రాసుకోవాలి. అప్పుడు మనం ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇది చదివి వదిలిపెట్టి మళ్ళీ ఇది చదివి వదిలిపెట్టి మళ్ళీ ఇది చదివి వదిలిపెట్టినాం అనుకో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఎవరు దేంట్లో గెలిచిల్లు అనే దానికి మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి అయితే ఈ మూడింటిని రాసుకోండి. కొన్ని జూన్లో ఉన్నాయి, కొన్ని జూలైలో ఉన్నాయి. ఒకసారి అయితే రాసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోగ్రాఫిక్ సహకారం కోసం జూలై 2025లో ఏ నౌక మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ను తొలిసారి సందర్శించింది? మన భారతదేశానికి చెందిన ఒక నౌక హైడ్రోగ్రాఫిక్ సహకారం కోసం మలేషియానైతే సందర్శించిందండి. అది ఏ నౌక అంటున్నాడు ఇక్కడ. ఐఎన్ఎస్ సందాయక్, ఐఎన్ఎస్ ఆర్నాలా, ఐఎన్ఎస్ తమల్, ఐఎన్ఎస్ తుషీల్ అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏంటండి తెలుసా? ఐఎన్ఎస్ సందాయక్. ఓకేనా. ఐఎన్ఎస్ సందాయక్ ఇటీవల జూలై 2025లో మలేషియాకి అయితే చేరుకోవడం జరిగింది హైడ్రోగ్రాఫిక్ సహకారం కోసం. ఐఎన్ఎస్ సందాయక్ విజిట్స్ మలేషియన్ పోర్ట్, ఇండోనేషియా కాదండి, ఓకేనా, మలేషియన్ పోర్ట్ టు బూస్ట్ మారిటైమ్ అండ్ హైడ్రోగ్రాఫిక్ కోఆపరేషన్. ఓకేనా. ఐఎన్ఎస్ సందాయక్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇది ఫిబ్రవరి 2024లో నౌకాదళంలోకి అడుగుపెట్టిందనేది గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రూపొందించిన ప్రధాన కార్యక్రమం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకం 2025-26 నుండి ప్రారంభమయ్యే 6 సంవత్సరాలకు వార్షికంగా 24,000 కోట్లనైతే ఖర్చు చేస్తుంది అంటున్నాడు. ఇందులో మనం సరికాని వాక్యాన్ని గుర్తించాలండి. ఆన్సర్ తెలిసే ఎవరికైనా బి సరైనదే అండి, బట్ ఏ సరికాదు. ఎందుకు? ఇది మహిళల సాధికారత కోసం కాదు, వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం పేరేంటండి? ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ఓకేనా. ఎప్పుడు ప్రకటించారు? 2025-26 కేంద్ర బడ్జెట్లో. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 6 సంవత్సరాలు. 2025-26 నుండి 2031-32 వరకు ఉంటుంది. ఓకేనా. వార్షికంగా ఎంత ఖర్చు చేయనున్నారు? 24,000 కోట్ల రూపాయలైతే ఖర్చు చేయనున్నారు. భారత వ్యవసాయాన్ని, ఇంతకుముందు మనం మహిళా సాధికారత అని వచ్చింది కదా, అది రాంగ్ అండి. వ్యవసాయ అభివృద్ధి కోసం అన్నమాట. భారత వ్యవసాయాన్ని పరివర్తన చెందించే లక్ష్యంతో రూపొందించిన ప్రధాన కార్యక్రమం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ప్రధానమంత్రి
ధన్ ధాన్య కృషి యోజన. ఈ పథకం 11 కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి 36 పథకాలను విలీనం చేసి ఏకీకృత వ్యవసాయ మద్దతు వ్యవస్థను క్రియేట్ చేస్తుంది. ఓకేనా. ఎన్ని మంత్రిత్వ శాఖల యొక్క ఎన్ని పథకాలండి? 11 మంత్రిత్వ శాఖల 36 పథకాలను విలీనం చేసి ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మొదటగా దీన్ని 100 వెనుకబడిన జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఓకేనా. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి 100 వెనుకబడిన జిల్లాలను ఇది లక్ష్యంగా చేసుకొనుంది. ఈ పథకం ద్వారా భారతదేశమంతా 1.7 కోట్ల మంది రైతులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. అయితే జిల్లాలను ఎలా ఎంపిక చేస్తారు అంటే, తక్కువ ఉత్పాదకత ఉన్న జిల్లాలను, తక్కువ పంట తీవ్రత ఉన్న జిల్లాలను, తక్కువ రుణ పంపిణీ ఉన్న జిల్లాలను అయితే ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది. తక్కువ ఉత్పాదకత అంటే హెక్టారుకు తక్కువ వ్యవసాయ ఉత్పత్తి ఉన్న జిల్లాలు. తక్కువ పంట తీవ్రత అంటే సంవత్సరానికి పరిమిత పంట రకాలు లేదా తగినంత పంట చక్రాలు లేని ప్రాంతాలు. తక్కువ రుణ పంపిణీ అంటే రైతులకు ఆర్థికంగా వనరులు పరిమితంగా లభించే ప్రాంతాలు. ఇలాంటి 100 జిల్లాలను ఎంపిక చేసి ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారు. ఓకేనా. ఒకసారి ఇమేజ్ ఇక్కడ గమనించండి. ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. గవర్నమెంట్ విల్ అండర్టేక్ ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్స్ టు హెల్ప్ అరౌండ్ 1.7 crore farmers. It will cover 100 districts with low productivity, moderate crop intensity and below average credit parameters. ఓకేనా. ఇంతకుముందు ఈ పాయింట్స్ అన్ని చూసాం మనం తెలుగులో. ఓకేనండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలా నేను ప్రతి క్వశ్చన్ని స్క్రోల్ చేసి చూడాల్సి ఉంటుంది. బట్ నేను ఇవన్నీ కట్ చేస్తున్నా, మీకు టైం వేస్ట్ అవుతుందని. ఒక్కో వీడియో 1 hour కంటే ఎక్కువ వస్తుంది. దాన్ని నేను ఎడిట్ చేయంగా అది తగ్గిపోతుంది చాలా వరకు. ఒక్కో వీడియో వెనుక మేము చాలా కష్టపడతాం. బట్ మీరు అది గుర్తించరు. కనీసం లైక్ చేయడానికి కూడా మీకు మనసు రాదు ఎందుకో. పనికిరాని వీడియోలకు లైక్ చేస్తారు కానీ పనికొచ్చే వాటికి లైక్ చేయరు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరైన వాక్యాన్ని గుర్తించండి. ప్రధాని నరేంద్ర మోడీ 2025 జూలై 9న నమీబియా పార్లమెంట్లో చేసిన ప్రసంగంతో కలిపితే 11 ఏళ్లలో 17 దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లయింది. 5 దేశాల పర్యటన సందర్భంగా బ్రెజిల్, అర్జెంటీనా మినహా గానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా పార్లమెంట్లో మోదీ ప్రసంగించడంతో పాటు పురస్కారాలు కూడా అందుకున్నారు అని ఇక్కడ ఇచ్చాడండి. ఇందులో సరైన వాక్యాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా. ఏ సరైనదే, బి కూడా సరైనదే అండి. ఇప్పటి వరకు మోడీ 17 దేశాల పార్లమెంట్లో ఆయన ప్రసంగించడం జరిగింది. ఆయన 11 ఏళ్ల కాలంలో. ఓకేనా. 10 ఏళ్ల కాలం కాదు, 11 ఏళ్ల కాలంలో మొత్తం 17 దేశాల పార్లమెంట్లో ఆయన ప్రసంగించడం జరిగింది. రీసెంట్గా 5 దేశాలను ఆయన పర్యటించారు. 5 దేశాల్లో 3 దేశాల్లో ఆయన ఆ దేశాల్లోని పార్లమెంట్లో ప్రసంగించారండి. ఓకేనా. ఒకసారి వివరణ చూద్దాం. 5 countries in 8 days. PM మోడీస్ లాంగెస్ట్ ఫారిన్ ట్రిప్ ఇన్ 10 years. 10 సంవత్సరాల్లో ఇది లాంగెస్ట్ ట్రిప్ అంట. ఏంటండి ఆ 5 దేశాలు? గానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ అలాగే నమీబియా. ఓకేనా. అయితే గానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో అలాగే నమీబియా ఈ 3 దేశాల్లోని పార్లమెంట్లో ఆయన ప్రసంగించడం జరిగింది. ఓకేనా. గుర్తుంచుకోవాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల తరపున మొత్తం ప్రధానమంత్రులు కలిసి 17 పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోదీ ఆ సంఖ్యను సమం చేశారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళందరూ కలిపి 17 సార్లు మాట్లాడారు. 17 పార్లమెంట్లలో మాట్లాడడం జరిగింది, ప్రసంగించడం జరిగింది. వాళ్ళందరినీ మోదీ సమం చేయడం జరిగింది. ఓకేనా. మన్మోహన్ సింగ్ 7 విదేశీ పార్లమెంట్లో మాట్లాడారు. ఇందిరాగాంధీ 4, నెహ్రూ 3, రాజీవ్ గాంధీ 2, పివి 1. ఓకేనా.
ఇప్పటివరకు మోదీ అమెరికా పార్లమెంట్లో 2 సార్లు మాట్లాడారండి. గుర్తుంచుకోండి, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, సరైన జతను గుర్తించండి అంటున్నాడు. గవర్నర్లకు సంబంధించిన క్వశ్చన్ అండి. రీసెంట్గా 3 కొత్త గవర్నర్లు రావడం జరిగింది. అయితే ఇందులో సరైనది గుర్తించాలి మనం. హర్యానా నూతన గవర్నర్ అషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ నూతన గవర్నర్ కవిందర్ గుప్తా, గోవా పూసపాటి అశోక్ గజపతి రాజు అని ఇచ్చాడు. ఇందులో సరైన జతను గుర్తించాలండి. ఈ 3 కూడా సరైనవే. ఓకేనా. హర్యానా గవర్నర్ ఆషిమ్ కుమార్ ఘోష్ లేదా ఏకే ఘోష్, ఇలా కూడా ఇవ్వచ్చు. ఏకే ఘోష్ అండి. ఓకేనా, ఏకే ఘోష్. ఇక లద్దాఖ్ కవిందర్ గుప్తా, లద్దాఖ్ ఖ అని గుర్తుంచుకోండి, లద్దాఖ్ కవిందర్ గుప్తా. అండ్ గోవాకు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తినే పూసపాటి అశోక్ గజపతి రాజు. గోవా యొక్క నూతన గవర్నర్ ఎవరండి? పూసపాటి అశోక్ గజపతి రాజు. హర్యానా ఆషిమ్ కుమార్ ఘోష్, గోవా పూసపాటి అశోక్ గజపతి రాజు, లద్దాఖ్ కవిందర్ గుప్తా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మహిళల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. శుభాంగి గలే అనే మహిళ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్స్ గేమ్స్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది అని ఇచ్చాడు. అండ్ త్రిప్తి దిమ్రి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్, హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపికైంది అని ఇచ్చాడు. అండ్ ఆస్థా పూనియా గురించి మనం పార్ట్ 1లో చూసినాం. నావికాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్. అలాగే అబీదా అఫ్రీన్ లద్దాఖ్ చెందిన యువతి, ఎవరెస్ట్ పర్వతాన్ని అయితే అధిరోహించింది అని ఇచ్చాడండి. ఈ 4గిట్లో మనం సరికానిది గుర్తించాలి. సరికాని అంశం ఏంటండి? 2 సరికాదండి, మిగతా 1, 3, 4 సరైనవే. ఓకేనా. మహారాష్ట్రలోని పన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఫైర్ ఫైటర్గా పనిచేస్తున్న శుభాంగి గలే అమెరికాలోని అలబామాలో జరిగిన 21వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇది కరెక్టే. అండ్ ఇక్కడ మోషన్ పిక్చర్స్ విభాగంలో త్రిప్తి దిమ్రి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపికైంది అన్నారు. రాంగ్ అండి. త్రిప్తి దిమ్రి కాదు, దీపికా పడుకొనే. ఓకేనా, దీపికా పడుకొనే హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కి అయితే ఎంపికైందండి. రీసెంట్గా స్పిరిట్ మూవీలో దీపికను తీసేసి త్రిప్తి దిమ్రిని పెట్టింది కదా, అందుకని నేను ఇక్కడ దీపికను తీసేసి త్రిప్తి దిమ్రిని పెట్టడం జరిగింది. బట్ ఇది రాంగ్. ఇక్కడ దీపికా పడుకొనే అని గుర్తుంచుకోండి. ఆమె హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కి అయితే ఎంపికైంది. అండ్ మనం ఆల్రెడీ చూసినాం, ఆస్థా పూనియా నావికాదళంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఎంపికైంది. అండ్ లద్దాఖ్ యువతి అబీదా అఫ్రీన్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి ఈ ఘనత సాధించిన మొదటి యువతిగా ఆమె నిలిచిందని చెప్పుకోవచ్చండి. దీపికా పడుకునే బికమ్స్ ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ టు గెట్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క పేరునైతే మార్చిల్లండి. ఏ విధంగా మార్చారు అని అడుగుతున్నాడు. రుద్రమాదేవి జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థ, సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థ, రాణి ఝాన్సీ అండ్ సరోజిని నాయుడు పేర్లు ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా దీని పేరునైతే మార్చడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరును సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా మార్చినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించిందండి. సంఘ సంస్కర్త, విద్యావేత్త, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించిందండి. ఓకేనా. సావిత్రిబాయి పూలే. ఇటీవల టిబెట్లోని ఏ నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టు పనులను చైనా ప్రధాని లీ కియాంగ్ జూలై 19న లాంఛనంగా ప్రారంభించారు. యార్లుంగ్ చాంగ్పో
బ్రహ్మపుత్ర, సింధు, పసుపు నది హువాంగ్ హో అండ్ యాంగ్చి జిన్షా జియాంగ్. వాడు ఎగ్జామ్లో మన పేర్లైనా ఇవ్వచ్చు లేదా అక్కడ టిబెట్లో ఉన్న పేర్లైనా అడగొచ్చండి. అందుకే 2 ఇచ్చాను ఇక్కడ నేను. ఆన్సర్ ఏంటండి? బ్రహ్మపుత్ర, యార్లుంగ్ చాంగ్పో. బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించింది చైనా. ఓకేనా? ఈ చైనా వాళ్ళకి ఏం పని లేదు, ఎప్పుడు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. 16,708 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని భారత సరిహద్దుకు అతి సమీపంలో నిర్మిస్తున్నారు. బ్రహ్మపుత్ర నది దిగువ పరివాహక ప్రాంతంలో ఉన్న భారత్, బంగ్లాదేశ్లో ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 5 జల విద్యుత్ కేంద్రాలు నిర్మించనున్నారు. ఏటా 30 కోట్ల మంది అవసరాలు తీర్చేందుకు సరిపడే 30,000 కోట్ల కిలోవాట్ల గంటల విద్యుత్తును ఈ ప్రాజెక్టు ఉత్పత్తి చేస్తుందని అంచనా. చైనా వెపనైజెస్ ది యార్లుంగ్ చాంగ్పో 3 times the size of Grand Canyon project. China's 16.7 billion mega dam on the Yarlung Changpo will generate 70 gigawatt of power. Yet with 80% of Brahmaputra's water yield generated within India, Beijing upstream leverage may be more so than substance అని ఇచ్చాడు. ఓకేనా? ఇదండి బ్రహ్మపుత్ర రివరు. ఇలా మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి అస్సాం నుంచి బంగ్లాదేశ్ నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని కృత్రిమ మేధాతో అనుసంధానించిన తొలి దేశంగా ఏ దేశాన్ని WHO ఇటీవల వెల్లడించింది లేదా ప్రకటించింది? చెప్పండి. ఆప్షన్స్ అయితే గమనించండి. భారత్, అమెరికా, రష్యా, మలేషియా అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? భారత్. ఓకేనా? ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని కృత్రిమ మేధాతో అనుసంధానించిన తొలి దేశంగా భారతదేశాన్ని అయితే WHO గుర్తించిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్స్ అని ఒకసారి చదువుకోండి. ఇండియా బికమ్స్ ఫస్ట్ నేషన్ టు క్రియేట్ AI పవర్డ్ లైబ్రరీ ఫర్ ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్. ఓకేనా? ఇండియా బికమ్స్ ఫస్ట్ నేషన్ టు క్రియేట్ AI పవర్డ్ లైబ్రరీ ఫర్ ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 17వ క్వశ్చన్. సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. భారత్ మరియు EFTA మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పీయూష్ గోయల్ 2025 జూలైలో తెలిపారు. ఈ EFTA అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అన్నమాట. ఇందులో ఐస్లాండ్, లిస్టెన్స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అండ్ ఈ ఒప్పందం కింద భారత్లో 15 ఏళ్లలో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ మూడిట్లో సరైన వాక్యాన్ని గుర్తించాలండి. ఆన్సర్ వచ్చేసి ABC. 3 కూడా సరైనవే. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ భారత్తో ఒప్పందం చేసుకుంది, వాణిజ్య ఒప్పందం. ఇది 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని గుర్తుంచుకోండి. ఈ ఒప్పందంలో భాగంగా భారత్లో 15 ఏళ్లలో $100 బిలియన్ పెట్టుబడులు అయితే పెట్టాల్సి ఉంటుంది. స్విట్జర్లాండ్, లిస్టెన్స్టీన్, ఐస్లాండ్, నార్వే ఈ 4 దేశాలు కూడా EFTAలో సభ్య దేశాలని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన వివరణ కూడా ఒకసారి చూసుకోండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇంతకుముందు చదివిందే, బట్ కొంచెం డీటెయిల్గా ఉంటుంది అంతే. దక్షిణాసియా దేశాల్లో ఎన్ని కోట్ల మంది బాలికలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 36.3 కోట్ల మంది, 25.9 కోట్ల మంది, 18.2 కోట్ల మంది, 13.8 కోట్ల మంది అని ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి 25.9 కోట్ల మంది. ఈ సమస్య పరిష్కారం కోసం బహుముఖ కృషి జరగకుంటే 2030 నాటికి మరో 1.8 కోట్ల మంది ఈ రుగ్మతకు గురవుతారని హెచ్చరించింది. సరైన నివారణ చర్యలు తీసుకుంటే మరో 5 ఏళ్లలో రక్తహీనత బాధిత మహిళల సంఖ్య మొత్తంగా సుమారు 28 కోట్లకు చేరుకుంటుందని తెలియజేసింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు దక్షిణాసియా దేశాలుగా మనం పరిగణిస్తూ ఉంటాం కదా. అయితే ఈ దేశాల్లో
9 కోట్ల మంది బాలికలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారనేది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇటీవల ఎలాన్ మస్క్ కొత్త పార్టీని అయితే ప్రకటించారు. ఆ పార్టీ పేరేంటి? అమెరికా పార్టీ, ఫ్రీడమ్ ఫర్ అమెరికా పార్టీ, అమెరికా పీపుల్ పార్టీ, పీపుల్స్ చాయిస్ పార్టీ. ఆన్సర్ ఏంటండి? అమెరికా పార్టీ. మస్క్ లాంచెస్ అమెరికా పార్టీ అని ఇచ్చాడు ఇక్కడ. ఒకసారి మనం వివరణ చూద్దాం. ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టమైతే కొత్త పార్టీని పెడతానని అన్నట్లుగానే అది చట్టం కాగానే అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన పార్టీ ద్వారా దేశంలోని ద్విపార్టీ వ్యవస్థను సవాలు చేయనున్నట్లు ఆయన వివరించారు. అయితే తన పార్టీని ఎక్కడ రిజిస్టర్ చేసేది ఆయన వెల్లడించలేదు. దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున జూలై 4న అధ్యక్షుడి సంతకంతో బిగ్ బ్యూటిఫుల్ బిల్ అయితే చట్టంగా మారింది. ఈ బిల్లు చట్టంగా మారితే కొత్త పార్టీ పెడతా అని చెప్పిండు, ప్రకటించిండు. బట్ అదైతే రిజిస్టర్ ఎక్కడ అవుతుంది అనేది ఏంది చెప్పలేదు. చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని లేదా వాక్యాలను గుర్తించండి అంటున్నారు. జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. ద్రవ్యోల్బణం అతి తక్కువగా నమోదైంది తెలంగాణలో, అది కూడా జూన్లో అని ఇచ్చాడు. అండ్ అత్యధికంగా కేరళలో నమోదైందని ఇక్కడ ఇచ్చాడు. ఇందులో మనం సరైన వాక్యాలను గుర్తించాలండి. ఏ మరియు బి ఈ రెండు కూడా సరైనవే. జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. దేశవ్యాప్తంగా జూన్ నెలలో సగటు 2.10% నమోదవగా తెలంగాణలో -0.93%, ఆంధ్రాలో 0% పరిమితమైంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో -1.54%, పట్టణ ప్రాంతాల్లో -0.45% నమోదైంది. అత్యధిక ద్రవ్యోల్బణం కేరళలో 6.71% నమోదైంది. ఆ తర్వాత పంజాబ్ అండ్ ఉత్తరాఖండ్లు ఉన్నాయి. ఈ మూడిట్లో అత్యధికంగా అయితే ద్రవ్యోల్బణం నమోదైంది. ఏంటవి? కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్. అతి తక్కువగా అంటే తెలంగాణ మరియు ఆంధ్ర కంటే కూడా తెలంగాణలో ఇంకా తక్కువగా ద్రవ్యోల్బణం నమోదైంది. తెలంగాణలో మైనస్లో ఉండగా 1% లోపు నమోదైన రాష్ట్రాల్లో ఏపీతో పాటు బీహార్ కూడా 0.75% అయితే నమోదైందని ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ పంచదార పరిశ్రమ ఎన్ని లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరిందని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. 1.3 లక్షల కోట్లు, 1.5 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? 1.3 లక్షల కోట్ల రూపాయలకైతే భారతీయ పంచదార పరిశ్రమ చేరింది. ఓకేనా. దీనికి సంబంధించిన వివరణ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పటికే డ్యూరేషన్ అనేది చాలా ఉంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2020, 2023, 2024, 2025 అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? 2025. ఓకేనా. 2025లో భారత ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఖనిజాల సరఫరాలో ఖనిజాల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి భారత ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అయితే 2025లో ప్రారంభించింది. ఓకేనా. 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ మిషన్ 7 ఏళ్ల కాలానికి 34,300 కోట్ల భారీ వ్యయంతో 2025లో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. IMFలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న గీతా గోపీనాథ్ 2025 ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనుంది. ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షిహల్ జూలై 15న తన పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ జూలై 21న రాజీనామా చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్
పదవీ కాలాన్ని వచ్చే సంవత్సరం ఆగస్టు 22 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇట్లా 4 అంశాలు ఇచ్చాడండి, 4 వాక్యాలు ఇచ్చాడు. ఈ 4 వాక్యాల్లో ఒకటి సరికానిది ఉంది, దాన్ని మనం గుర్తించాలి. 1, 2, 3 సరైనది, 4 మాత్రం సరికాదండి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కాదండి. రాజేష్ కుమార్ సింగ్ రక్షణ శాఖ కార్యదర్శి. ఓకేనా, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్. ఇక హోంశాఖ కార్యదర్శి ఎవరంటే గోవింద్ మోహన్. ఈయన గురించి మనం ఇంతకుముందు కూడా చూసినాం. మొన్న అహ్మదాబాద్లో ఒక విమాన ప్రమాదం జరిగితే దాన్ని విచారించుటకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యక్షుడు కూడా గోవింద్ మోహనే అని మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 4 సరికాదు, 1, 2, 3 సరైనవి. 1, 2, 3 ఒకసారి చూడండి. IMF యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా గీతా గోపినాథ్ అయితే రాజీనామా చేయనుంది. అండ్ ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షిహల్ కూడా రాజీనామా చేశారు. అండ్ మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కూడా ఇటీవల రాజీనామా చేశారు. జూలై 21న రాజీనామా చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ది లోక్సభ పుస్తక రచయితలను ఈ క్రింది వారిలో గుర్తించండి అంటున్నాడు. ఒక ఇద్దరు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటి? మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ది లోక్సభ. అయితే దీని రచయితలు ఎవరండి? రషీద్ కిద్వాయి, అంబర్ కుమార్ ఘోష్, నూర్ బానో, మౌసమ్ నూర్, ఇలా పేర్లు అయితే ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మిస్ అయినట్టుంది. అప్పుడప్పుడు ఇటు లాస్ట్లో ఉండేటి ఎందుకో మిస్ అవుతున్నాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ సిరీస్ చూసుకోండి. టెస్ట్ సిరీస్ చూసుకుంటే క్వశ్చన్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా కిందే ఉంటుంది. ఈ పీడిఎఫ్ చదివితే ఏంటంటే పీడిఎఫ్లో క్వశ్చన్ ఒక కాడ ఉంటుంది, ఆన్సర్ ఒక కాడ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఒక కాడ ఉంటుంది. బట్ టెస్ట్ సిరీస్లో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి టెస్ట్ సిరీసే చదువుకోండి. ఎగ్జామ్స్ టైంలో కూడా టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసి టకటకా చూసేయండి. ఓకేనా. ఓకే, ఈ పుస్తక రచయిత ఎవరంటే రషీద్ కిద్వాయి మరియు అంబర్ కుమార్ ఘోష్. రషీద్ కిద్వాయి మరియు అంబర్ కుమార్ ఘోష్. మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ఏ లోక్సభ, రషీద్ కిద్వాయి మరియు అంబర్ కుమార్ ఘోష్. ఓకేనా, వీళ్ళిద్దరూ దీన్ని అయితే రాయడం జరిగింది. ఒకసారి వివరణ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభకు మొత్తం మీద 18 మంది ముస్లిం మహిళలు ప్రాతినిధ్యం వహించినట్లు ఈ పుస్తకం అయితే తెలియజేస్తుంది. ఎన్నికైన వారిలో 13 మంది మహిళలు రాజవంశీకులు. వాస్తవానికి 20 మంది ముస్లిం మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే సుభాషిణి అలీ మరియు అఫ్రీన్ అలీలు తాము ఇస్లాంను అనుసరించడం లేదని తెలిపారని కిద్వాయి ఇందులో పేర్కొన్నారు. దేశ జనాభాలో 7.1% ముస్లిం మహిళలు ఉన్నారని, కానీ పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం నామమాత్రమేనని కూడా ఈ పుస్తకంలో వాళ్ళు వెల్లడించడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఇంతవరకు ఒక్క ముస్లిం మహిళ కూడా లోక్సభకు ఎన్నిక కాలేదు. లోక్సభకు ఎన్నికైన మొదటి ముస్లిం మహిళ మొఫీదా అహ్మద్. అండ్ ఇటీవల లోక్సభకు ఎన్నికైన ముస్లిం మహిళ ఇక్రా హాసన్. ఎవరండి? ఇక్రా హాసన్. ఈమె సమాజ్వాదీ పార్టీకి చెందిన మహిళ. 2024లో లోక్సభకు ఎన్నికవడం జరిగింది. ఇక మొదటి ముస్లిం మహిళ అంటే మొఫీదా అహ్మద్ 1957లో కాంగ్రెస్ తరపున ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. జూలై 15, 2025న SCO విదేశాంగ మంత్రుల మండలి సమావేశం చైనాలో జరిగింది. టియాన్జిన్, చైనాలో జరిగింది. SCO శిఖరాగ్ర సమావేశం అంటే దేశాధినేతల సమావేశం ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1, 2025 వరకు టోక్యో, జపాన్లో జరగనుంది అని ఇచ్చాడు. ఇందులో మనం సరికాని వాక్యాన్ని గుర్తించాలండి. ఇక్కడ ఏ సరైనదే, బట్ బి సరికాదు. ఏ సరైనదే, బి సరికాదండి. ఈ శిఖరాగ్ర సమావేశం కూడా చైనాలోనే జరగనుంది. ఓకేనా, చైనానే. విదేశాంగ మంత్రుల సమావేశం చైనాలోనే జరిగింది. దేశాధినేతల సమావేశం లేదా SCO శిఖరాగ్ర సమావేశం కూడా చైనాలోనే జరగనుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బి మాత్రమే సరికాదు. ఓకేనా.
ఒకసారి వివరణ చూద్దాం. జయశంకర్ ఎట్ ఎస్సీఓ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ టియాన్జిన్, చైనా. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం కూడా టియాన్జిన్లో జరుగుతుందని చైనా ప్రకటించింది. ఓకేనా, మీరైతే ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం అన్నా లేదా శిఖరాగ్ర సమావేశం అన్నా కూడా చైనాలోనే జరిగిందనేది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇవ్వండి 25 క్వశ్చన్లు. మరో 25 క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ చూద్దాం. మీరు సపోర్ట్ చేస్తే ఎన్ని వీడియోస్ అయినా చేయగలుగుతామండి. మీరు సపోర్ట్ చేయకుండా వీడియో కనీసం 1000 మందికి కూడా రీచ్ కాకుండా ఉంటే చేయాలనే ఇంట్రెస్ట్ రాదు. ఓకేనా, ఇప్పటికే డ్యూరేషన్ చాలా ఎక్కువైంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.